కొంతమంది ఈ మధ్య మాకు ఫ్రీడమ్ కావాలి, మా ఇంట్లో ప్రైవసీ లేదు, నాకు అసలు ప్రైవసీ లేదు, నా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని కొన్ని వీడియోస్ పెడుతుంటే చూసాను. నాకు అనిపించింది ఫ్రీడమ్ కావాలా? అదేం క్వశ్చన్. నీకు ఫ్రీడమ్ యూటిలైజ్ చేసుకోవడం వస్తే ఫ్రీడమ్ పేరెంట్సే ఇస్తారు, ఇచ్చేదేముంది. నీకు ఆ ఎబిలిటీ ఉంది, నీకు ఆ మెచ్యూరిటీ ఉంది, నువ్వు కరెక్ట్ వేలో నీ ఫ్రీడమ్ యూటిలైజ్ చేసుకున్నావు అంటే పేరెంట్స్ ఇస్తారు, ఇచ్చి తీరుతారు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ, మా స్టూడెంట్స్ అందరినీ యూఎస్ పంపించలా? ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది? ఒక నమ్మకంతో యూటిలైజ్ చేసుకోగలరు వీళ్ళు అని చెప్పి పేరెంట్స్ ఒక అండర్స్టాండింగ్ తోటి ఇక్కడికి పంపించారనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ కూలి పనులు వాటితోటి ఎంత కష్టపడుతున్నారు స్టూడెంట్స్. ఇక్కడ ఆడపిల్లలు అబ్బాయిలకి ఏం తీసుకోవట్లేదు. నేను ఫెమినిస్ట్ అది ఇది అని చెప్పి నా మీద ఏమి సెటైర్ లేకండి. టు బి ఫ్రాంక్, అబ్బాయిలతోటి కంపేర్ చేస్తే అమ్మాయిలు ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నారు. రియల్లీ మనం ఫ్రీడమ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలం అనుకున్నప్పుడు మనకి ఫ్రీడమ్ కావాలి అని అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నారని సెటైర్లు వేయడం ఆపండి, కెరీర్ మీద ఫోకస్ చేయండి, బాగుపడతారు. జై శ్రీరామ్.